హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట. ఈరోజు మన వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంతో టేస్టీగా మరియు క్రంచీగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. అంతేకాదు ఇవి బయట దొరికే వాటికంటే కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే మనకి ఇంట్లో అయిపోతాయి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 3 పొటాటోస్ అయితే నేను తీసుకున్నాను. వీటిని చక్కగా పీల్ తీసేసుకోవాలండి. మూడిట్లు కూడా నేను పీల్ తీసేసాను. వాటిని శుభ్రంగా వాటర్లో అయితే కడిగిన తర్వాత వాటిని ఇలా కట్ చేసుకోవాలి. ఒకే సైజులో మనం నీట్గా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నా సరే మనం ఇలా 2 కింద డివైడ్ చేసుకోవాలి. చూసారుగా, ఈ సైజులో మనం కరెక్ట్గా చేసుకుంటే బాగుంటాయండి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవన్నీ కూడా నేను ఇలా కట్ చేసేసి ఓ పక్కనైతే పెట్టేసుకున్నాను. చూసారు కదా, వీటిని మళ్ళీ మనం వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే అవి కట్ చేసినప్పుడు పొటాటోలోంచి వైట్ లాగా వాటర్ లా వస్తుంది, అవి రిమూవ్ అయిపోతాయండి. ఇలా శుభ్రంగా అయితే మనం కడిగేసుకుని వాటర్ లేకుండా తీసేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. దీంట్లో ఈ పొటాటో ముక్కలన్నీ కూడా ములిగేలాగా మనం వాటర్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ వేయడం వల్ల ముక్కలకి సాల్ట్ వెళ్తుంది, టేస్ట్ బాగుంటుంది. వాటర్ బాగా కాగిన తర్వాత నేను ఆ ముక్కలన్నీ వేసేస్తున్నాను. ఒక స్పూన్తో ముక్కలన్నీ కూడా వాటర్లో అబ్జర్వ్ అయ్యేలాగా అవి కొంచెం స్ప్రెడ్ చేయండి. బాయిల్ అవుతున్నాయి. మరి ఎక్కువగా కుక్ అవ్వకూడదండి, ఓన్లీ 50% మాత్రమే కుక్ అవ్వాలి. 4 to 5 minutes మీరు కుక్ చేయాలి. ఇవి హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇవి బాగా చల్లారిపోవాలండి, లేదంటే ఫ్యాన్ కూడా వేసి మీరు చల్లారి పెట్టుకోండి. తర్వాత మనం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఆయిల్లో వేసి ఇలా పొంగొస్తుంది చూసారా, ఇలా పొంగొస్తుంటేనే ఆయిల్ బాగా హీట్ అయినట్టు. చూసారుగా, ఈ విధంగా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని ఫ్రై చేసుకుంటూ, మరీ ఎక్కువగా మనం జాలీతో కలపకూడదు, విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మెల్లగా ఇలా గరిటెతో మూవ్ చేసుకోవాలండి. ఇవి అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి, ఇంకా గోల్డ్ కలర్ వచ్చేసాయి. ఇలా క్రంచీగా ఉన్నాయో లేదో టెస్ట్ చేసిన తర్వాత మనం వీటిని తీసేసుకోవాలి. అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను. ఇవి ఒక ప్లేట్లో వేసిన తర్వాత మనం టేస్ట్ చూసుకుని కొంచెం సాల్ట్ ఇంకా కారాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం వాటర్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి టేస్ట్ చూసుకుని సాల్ట్ వేసుకోండి. ఇలా కొంచెం కారం కూడా స్ప్రెడ్ చేయండి. ఇది ఎక్కువగా అయితే చిల్లీ పౌడర్ వేయొద్దండి, లైట్గా వేసుకోండి. అప్పుడే మనకి బయట దొరికే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అనిపిస్తాయి. వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇవి కలిపిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూసారుగా, ఎంతో టేస్టీగా మరియు క్రంచీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇవి షాపుల్లో దొరికే ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే కూడా ఎంతో టేస్టీగా ఉంటాయండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి కూడా మన వీడియోని షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. అంతేకాదు మరిన్ని మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా మరిన్ని హెల్తీ వీడియోస్ ఇంకా రెసిపీస్ కోసం చూసేయండి మధు ఇంటి వంట.